మంత్రిగా ఉన్న రోజా గారిని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు డైమండ్ రాణి అని మాట్లాడొచ్చు. సూపర్. అప్పుడు ఏమంటారు, చప్పట్లు కొట్టి శక్తి చుక్క పవర్ అని చెప్పి చూపిస్తాం మనం. కానీ ఆవిడ ఏం సార్ మీరు ఇలా చేస్తా అన్నారు కదా, ఈ రోజు ఏమైంది, తోలు తీయడం లేదు, తాడు తీయడం లేదు అని అడిగితే ఆవిడ చాలా నిందితురాలు పాపం. ప్రజాస్వామ్యానికి పెద్ద బొక్కబడింది ఈ రోజు ఆవిడ మాట్లాడంగానే. విఘాతం కలిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రాణాలు పోయినాయి ఆవిడ మాట మాట్లాడంతో. ఆంధ్ర రాష్ట్రమే విధ్వంసానికి గురిపోయింది. ప్రజలు గమనిస్తున్నారు సార్, ప్రజల న్యాయ నిర్ణేతలు, ప్రజలు త్వరలో నిర్ణయం ఇస్తారు, ఏం కంగారే లేదు. ఎస్, ఇంకోటి సార్ నేను మాట్లాడాలి. ఆనంద్ సాగర్ గారు మాట్లాడుతూ ఇంకేం చేయాలి అని అడిగారు సార్. సార్ ఆనంద్ సాగర్ గారు ఈఓకి చైర్మన్ కి ఇద్దరికి మధ్యలో ఏదైతే ఉండాల్సినటువంటి కోఆర్డినేషన్ లేదు, ఎస్, ఒక్క క్షమాపణ చెప్తే సరిపోతుందా మేము అడుగుతున్నాం సార్. నేను కూడా ఈరోజు ఎవరినన్నా చంపేసి సార్ 2 చేతులు జోడిస్తున్న వాళ్ళ కుటుంబాలను నన్ను క్షమాపణ చెప్పండి అని అడిగితే సరిపోతుందా? జరగని లడ్డూ కల్తీ కోసం ప్రాయశ్చిత్త దీక్షలు చేసిన వాళ్ళు, హిందూ సమాజాన్ని రెచ్చగొట్టిన వాళ్ళు, నేషనల్ మీడియాలో సైతం కూర్చొని గగ్గోలు పెట్టిన వాళ్ళు ఈ రోజు జరిగిన అపచారం కోసం ఎందుకు ప్రాయశ్చిత్త దీక్షలు చేయట్లేదు అని మేము అడుగుతున్నాం సార్. దాంట్లో తప్పేంది? ఎందుకు ప్రాయశ్చిత్త దీక్షలు చేయట్లేదు సార్? ఒకటి గమనించాలి, అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడాల్సింది హక్కులు కాదు, బాధ్యతలు. హక్కుల గురించి కాదు మాట్లాడాల్సింది. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకి హక్కుల గురించే మాట్లాడుతున్నారు. ఆయన బాధ్యతలు నెరవేర్చాలి. బాధ్యతలు నెరవేర్చే విధంగా ముందుకెళ్తున్నారా? అసలు నిందితులు ఎవరండి? ఏర్పాట్లు సరిగా చేయని బోర్డులు తప్పు, పట్టించుకొని ఈవో తప్పు. వాళ్ళ మీద కదా చర్యలు ఉండాలి, వాళ్ళని కదా సస్పెండ్ చేయాలి. వాళ్ళని కాకుండా గోశాల డైరెక్టర్ అంటండి. గోశాల డైరెక్టర్కి ఏం సంబంధం సార్? గోశాల డైరెక్టర్ అక్కడ ఏమన్నా పర్యవేక్షిస్తున్నారా? గోశాల డైరెక్టర్కి ఏం సంబంధం? ఎవరో పక్కన కావాలి, పక్కన మీద వేసేసి తప్పుకోవాలి. అది మేము అడుగుతున్నాం సార్. ఇంకోటి వీళ్ళంటా ఉన్నారు సార్, విధ్వంసం జరిగిపోయిందంట సార్. ఏం విధ్వంసం జరిగిందండి? తిరుమల లడ్డు విధ్వంసం చేసింది మీరు, తిరుమల లడ్డు అపవిత్రం చుట్టింది మీరు, తిరుమల వెంకన్న కోపాగ్నికి గురవబోయేది కూడా మీరే. ఏదైతే 6 నెలల క్రితం తిరుమల సన్నిధిలో మీరు చేసిన పాపాలకి, తిరుమల ప్రతిష్టని మీరు ఏదైతే దిగదార్చారో దానికి బహిరంగంగా క్షమాపణ చెప్పే పరిస్థితి తీసుకొచ్చాడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. నేను ఆ రోజు కూడా డిబేట్ లో మాట్లాడా సార్, మీరు పెట్టుకోక వర్మ గారు మీ డిబేట్లోనే జనసేన మిత్రులకు ఆయన చెప్పాను నేను, సార్ మీరు వెంకటేశ్వర స్వామి మాల వేసి మరి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు, వెంకటేశ్వర స్వామి మీ చేత క్షమింపజేసే రోజు దగ్గరకు వస్తుందని చెప్పి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు సార్. ఈరోజు భక్తులు అన్యాయం అయిపోయారు. ఈరోజు సార్ మేము అడిగేది ఒకటే సార్, 4000 మంది భక్తులకి 4 పోలీసులు ఏంటి అని మేము అడుగుతున్నాం సార్. సార్ ఇదేదైతే ఇది మొదటిసారి కాదు కదా, వీళ్ళకి తెలుగుదేశం పార్టీకి మొదటిసారి కాదు కదా. క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడంలో ఎన్నిసార్లు ఫెయిల్ అవుతారు, ఎందుకు సామాన్య భక్తుల ప్రాణాలు తీస్తారు అని అడుగుతున్నాం. పుష్కరాల్లో క్రౌడ్ మేనేజ్మెంట్ వల్ల కాదా సార్ 29 మంది చనిపోయింది? చేయలేకపోవడం వల్ల 29 మంది ప్రాణాలు కోల్పోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట ఏంది? ఏం కుంభమేళలో చచ్చిపోవాలా, ఏం జగన్నాథ చక్రాల్లో చచ్చిపోవాలా అని చెప్పి మాట్లాడలేదా? అది ప్రజల మీద వెలుకున్న ప్రేమ, ప్రజల ప్రాణాలు పట్ల బాధ్యత. ఈ రోజు వచ్చి పవన్ కళ్యాణ్ గారు నిన్న సార్ దారుణం అనిపించింది. పవన్ కళ్యాణ్ గారేమో బహిరంగ సభలో చెబుతాడు క్షమాపణ చెప్పాలి అది ఇదని. టీటీడీ ఈఓ ఏమో మొట్టమొదటిగా ఏం మాట్లాడతారు, ఎవరో చెప్తే మేము బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఈఓ మాట్లాడతాడు. తర్వాత కొద్దిసేపటి తర్వాత మళ్ళీ బయటకు వచ్చి క్షమాపణలు అండి పవన్ కళ్యాణ్ గారు చెప్పారని. పవన్ కళ్యాణ్ గారు చెప్పారని క్షమాపణ చెబుతుందా, లేకపోతే బోర్డు భక్తుల ప్రాణాలు పోయాయి కాబట్టి నైతిక బాధ్యతగా క్షమాపణ చెప్పాలా? ఓకే, నైతిక బాధ్యతగా క్షమాపణ చెప్పాలా సార్? ఇంకొక మాట సార్, ఫైనల్ మాట సార్. సో మీ దగ్గర మీ టీవీలోనే కింద స్క్రోలింగ్ ఒకటి వస్తుంది సార్, గ్రీన్ కో ప్రాజెక్ట్ 1,00,000 కోట్లకు పైగా ఏదైతే పెట్టుబడులు, పవన్ కళ్యాణ్ గారు ప్రశంస, దేశంలోనే అత్యద్భుతమైన ప్రాజెక్ట్ అని సార్. సార్ పవన్ కళ్యాణ్ గారిని దయచేసి ఇట్లాంటి పనులు కొన్ని చేస్తా ఉన్నామని సార్, ప్రజలకు నిజాలన్నా తెలుస్తాయి. అవి ఎవరి హయాంలో వచ్చాయని ప్రజలకు నిజాలన్నా తెలుస్తాయి సార్. మొత్తుకొని చెప్పాను సార్ చాలా డిబేట్లలో, గ్రీన్ కో పవర్ ప్రాజెక్ట్, రెన్యూబుల్ ఎనర్జీ
1,00,000 కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ గ్రౌండ్ అయిపోయింది. మొన్న ఈ మధ్య ట్రయల్ రన్ కూడా అయిపోయింది. మా ప్రభుత్వ హయాంలో మేము తీసుకొచ్చామయ్యా. పోలేండి, ఎవరు తీసుకొచ్చినా ప్రాజెక్టులు మంచిదే కదా, ప్రజాశ్రేయస్కే కోసం కదా శేఖర్, ఎవరు తీసుకొచ్చినా ప్రజాశ్రేయస్ కోసమే కదా. అసలు ఒక్క ప్రాజెక్ట్ రాలేదు, విధ్వంసం అయిపోయింది, ఒక్కటి కూడా రాలేదు. సరేలేబ్బా, ఎవరు కాదండి, ఎవరు తీసుకొచ్చినా అది ప్రజల సొమ్మే కదా, ప్రజల సొమ్మే మంచిదే కదా. ఎవరు పోనీ మీరే తీసుకొచ్చారు, ఆ క్రెడిట్ మీరే తీసుకోండి, ఏమైంది? ఆగండి సార్, అది ప్రజల సొమ్ము కాదు సార్. ఒక ప్రైవేట్ సంస్థ చేత పెట్టుబడులు పెట్టించాం సార్. రెన్యూబుల్ ఎనర్జీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి అది. ఏమండి, వాళ్ళు చేసే వ్యాపారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? అది ప్రజల మీద తీసుకున్నది. ఏదన్నా రిలేటెడ్ ప్రజల నుంచి వచ్చే లింకే ఉంటుంది. అది ప్రైవేట్ కూడా అవనియండి, గవర్నమెంట్ అవనియండి, ఆకాశం నుంచి అయితే డబ్బులు రావు కదా. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన పెట్టుబడులను